తమ నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆయన తనయుడు విజిత్ రావులు మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీపై అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నారని ఆరోపించారు. గత రాత్రి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకుడు మద్యం మత్తులో జరిగిన గొడవను కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం సరికాదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హెచ్చరించారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. నిన్న జరిగిన సంఘటనలో దగ్గుల మధుకర్ అనే వ్యక్తిని ఉద్దేశపూర్వకంగానే మేము అతన్ని కొట్టించామని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు కానీ విజిత్ రావు కానీ దివాకర్ రావు కానీ మా మీద చేయని తప్పులు మా మీద రుద్దడం జరుగుతుంది. ఏదైతే దగ్గుల మధుకర్ అనే వ్యక్తి గడిచిన 15-20 రోజుల నుండి తరచు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా కూడా ఆయనకు నేను రెస్పాండ్ కావడం లేదు. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే నా పక్కన ఉన్న మిత్రులకో లేకుండా నా కార్ డ్రైవర్కో ఫోన్ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే నిన్న సాయంత్రం 5 గంటలకు తన కలెక్టర్ ఆఫీస్కి కలవడం జరిగింది. అన్న నేను నీకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తానా, నాకు కనీసం నాకు ఫోన్ రెస్పాండ్ అయితే నాకు పని చేసి పెడతారు అని చెప్పేసి ఆయన వ్యక్తిగత అవసరం కోసం, ఆయన వ్యక్తిగత పని కోసం నాకు తరచు ఫోన్ చేయడం జరుగుతుంది. మరి నిన్న సాయంత్రం 5 గంటలకు కలిసినప్పుడు తమ్ముడు అంటే మధు నేను ఖచ్చితంగా నీకు మళ్ళీ కాల్ చేస్తా, నేను పని చేసి పెడతా అని చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత సుమారు 8-9 గంటల ప్రాంతంలో నేను మా జగన్మోహన్ రావు గారి ఇంటికి వెళ్లడం జరిగింది. మరి అక్కడికి వెళ్లే సమయానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఈ దగ్గుల మధుకర్ అనే వ్యక్తి గొడవ పడడం జరుగుతుంది. మరి నేను అక్కడికి వెళ్లి ఆ గొడవను ఆపి అక్కడ ఉన్నటువంటి దగ్గుల మధుకర్ అక్కడ నుంచి పంపించడం జరిగింది. మరి అక్కడ నేను ఏదైతే మా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని చెప్పేసి నేను పంపించడం జరిగింది. మరి అక్కడ ఉన్న అతను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడిగినాం, తమ్ముడు ఎందుకు గొడవ అయిందంటే మధుకర్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టండి అన్న, ఇక్కడికి రావద్దా అత్త మీరు ఏం చెప్తారు అది అని చెప్పేసి మాట్లాడి కేవలం నేను అక్కడికి వచ్చినా అని చెప్పేసి నేను ఆపినా అని చెప్పేసి కేవలం ఒక స్వార్థంతో ఏదైతే గతంలో అనేక సందర్భాలలో ఇటు దివాకర్ రావును కానీ ఇటు విజిత్ను కూడా మేము ఎన్నో సందర్భాల్లో అతను చేసిన తప్పులను నేను ఎత్తి చూపడం జరిగింది. కేవలం ఉద్దేశపూర్వకంగానే ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటనను నా మీద మా ప్రేమ్సాగర్ రావు మీద రుద్దడం జరుగుతుంది. దీనికి నాకు కానీ మా ప్రేమ్సాగర్ రావు గారు ఎలాంటి సంబంధం గతంలో 2-3 సార్లు కూడా ఇలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా జరిగింది. మరి అప్పుడు మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఓపిక పడదామని చెప్పడం జరిగింది. కానీ చేయని తప్పుకు ఇలా మమ్మల్ని బాధ్యత చేస్తున్నారు కాబట్టి ఊరుకునేది లేదు. ఖబర్దార్ విజిత్ గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ఖచ్చితంగా మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు చెప్పిన వినే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నేను ఇంట్లో నుంచి గుంజి మరీ కొడతామని చేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రాంతంలో మంచిర్యాల ప్రాంతంలో గంజాయిని అలవాటు చేసింది నువ్వు కాబట్టి ఖచ్చితంగా గంజాయిని అలవాటు చేసి నీ పక్కనున్న యువతను మత్తు పదార్థాలకు బానిసలు చేసి వాళ్ళను ఒక రకమైన ప్రేరేపణ చేసి ఇలాంటి గొడవలకు ఉసిగొలుపుతున్నావు. ఇది సరైన పద్ధతిగా గుర్తుపెట్టుకో విజిత్ రావు. ఖచ్చితంగా మేము చేయని తప్పుడు మాకు రుద్దితే మాత్రం ఊరుకునేది